లాస్య బాగా ఆలోచిస్తుంది. పరందామయ్యకి బాగా ఎక్కిస్తుంది. తులసి ఇంట్లో మనిషే కాదు, ఎలాంటి సంబంధం లేదు. అలాంటి పరాయి వ్యక్తి ఈ ఇంట్లో ఉండటం వల్ల మీ అబ్బాయి ఖచ్చితంగా మనసు అదుపు తప్పుతాడు. నన్ను వదిలేసి తన దగ్గరికి వెళ్తాడు. అది మీకు పరువుకి అంత మంచిది కాదు, ఈ కుటుంబానికి కూడా మంచిది కాదు అని బాగా ఎక్కించడంతో, నిజమేనమ్మా లాస్య నువ్వు చెప్పింది. ఈ ఇంటితో ఏ సంబంధం లేని మనిషి ఇంకా ఇంట్లో ఉండడం ఏంటి? ఈరోజే తనని ఇంట్లో నుంచి పంపించేస్తాను, తనంతట తానుగా వెళ్ళిపోయేటట్టు చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు. ఇక తరువాత లాస్య రూమ్లోకి వెళ్ళి సంతోషపడిపోతూ ఉంటుంది. తులసి, ఇక నీకు మొదలైంది. ఎంతవరకు నువ్వు ఎన్ని చేసినా లొంగలేదు. ఎందుకంటే కుటుంబం మొత్తం నీకు అండగా ఉండటం వల్ల నేను నీకు ఏమీ చేయలేకపోయేదానివి. కానీ ఇప్పుడు వెన్నెముక లాంటి మామయ్య గారు నా పక్కకొచ్చారు. ఇప్పుడు నేను చక్రం తిప్పుతాను, ఈ ఇల్లు నా పేరు మీద రాయించుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత రెండవ రోజు తులసిని పరందామయ్య చాలా బాధ పెడతాడు. ఇంకా సిగ్గు లేదా ఇంట్లో ఉండటానికి? ఏం ఆశించి ఇంట్లో ఉంటున్నావో? నా కొడుకు మీద కన్నయ్యాలనే కదా, భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ కాపురాల్లో నిప్పులు పోయాలనే కదా ఇంకా ఎక్కడెక్కడే నక్కుతున్నావు? అసలు నీకు సిగ్గనేది ఉంటే ఇల్లు విడిచి వెళ్ళు అని తులసిని బాగా అవమానిస్తూ ఉంటాడు. ఇక పరందామయ్య దగ్గరికి లాసి వస్తుంది. మామయ్య గారు, ఇంటి కాగితాలు కూడా తులసి పేరు మీదే ఉన్నాయి. ఇది ఎక్కడి న్యాయం? తన పుట్టింటి డబ్బు ఏమైనా తెచ్చిందా? ఆ డబ్బుతో ఇల్లు కొనిందా? లేదంటే తులసికి ఏమైనా లక్షల ఆదాయం వస్తుందా? తులసి పేరు మీద ఇల్లు ఉండడం ఏంటి? తనే బలవంతంగా రాయించుకుంది. అందుకనే తనకి ఆ ధీమా. మాట్లాడితే ఇల్లు నాది అని అంటుంది. అది ఎంతవరకు కరెక్టు? తులసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ముందు ఆ ఇంటి కాగితాలు ఇచ్చి వెళ్ళమని చెప్పండి మామయ్య గారు అని తులసిని లాసి అనడంతో తులసి షాక్ అయిపోతుంది. అసలు ఇంటి గురించి ఇప్పుడు లాసికెందుకు? కావాలనే ఇంటి మీద కన్నేసినట్టుంది. మామయ్య గారికి వచ్చిన మతిమరుపు వ్యాధిని అడ్డం పెట్టుకొని ఆ ఇంటిని చేజిక్కించుకోవాలనుకుంటుంది అని అనుకొని, లాస్య ఎంతలో ఉండాలో అంతలో ఉండు, అసలు నువ్వు ఇంటి కోసం మాట్లాడటం ఏంటి అని అనగానే, ఆపుతావా తులసి? ఇందాకటి నుంచి చూస్తున్నాను, నీ భాగోతం నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఆ కాగితాలేవి? మర్యాదగా ఇలా ఇస్తావా ఇవ్వవా? అసలు నీ పేరు మీద ఉండడం ఏంటి? అవి ఉంటే లాస్య పేరు మీద ఉండాలి. ఆ కాగితాలు మర్యాదగా ఇవ్వు అని అనగానే, అనసూయమ్మ, ఇదేం మాయరోగం అండి? ఈ రోగం వచ్చిన బదులు మీ ప్రాణం పైన బాగుండేదేమో. మీకున్న మర్యాద గౌరవం అన్నీ మంట కలిసిపోతున్నాయి. ధర్మదేవతకి మారు పేరుగా ఉండే మీరు ఇలా మాట్లాడుతున్నారా? కొడుకైనా కోడలైనా తులసినే అంటూ ఉండేవాడివి. కొడుకున్నా నీ కొడుకు తప్పుడు దారి పట్టాడని తెలిసి ఎన్ని రోజులో నిద్ర లేకుండా కుమిలిపోయి బాధపడ్డ రోజులన్నీ మరచిపోయారా? తులసి, అమ్మ, నా ప్రాణం నీ చేతుల్లోనే పోవాలి. నేను చనిపోతే నాకు తలకొరివి పెట్టాలి అని నువ్వు ఏడుస్తూ అడిగినవన్నీ మరచిపోయారా? ఇప్పుడు తులసి మీకు అంత చేదుగా కనిపిస్తుందా? ఇలాంటి రోగం కూడా ఒకటి ఉంటుంది అని తెలిస్తే ఆ రోగం వచ్చే కంటే ముందే ఎంత పురుగుల మందు తాగి చచ్చిపోతే బాగుండనిపిస్తుంది. అమ్మ తులసి, ఇలాంటి రోగం నాకు కూడా ఏదైనా వస్తుందేమోనన్న నాకు భయంగా ఉంది. నిన్ను బాధ పెట్టే ఇలాంటి రోగం వచ్చే బదులు ప్రాణం పైన బాగుండు. మా కుటుంబానికి నువ్వు ఎంతో మంచి చేశావు. ఈరోజు ఇలా కలిసున్నాము అందరం అంటే దానికి కారణం నువ్వే. విడాకులు తీసుకొని నీ దారి నువ్వు చూసుకోలేదు. అత్త మామలను కాళ్ళల్లో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకొచ్చావు. అలాంటిది నీకెందుకమ్మా ఈ కష్టాలు? నీ కూతురు గురించే నువ్వు చాలా బాధపడుతున్నావు. దివ్య గురించి అత్తయ్య పిచ్చి అన్న ముద్ర వేసింది. ఓ పక్కన నీ కూతురు జీవితం, నీ కూతురు సంసారం చక్కబెట్టుకుంటూ, ఇంకో పక్కన మమ్మల్ని కూడా చూసుకుంటూ అష్ట కష్టాలు పడుతున్నావు. అమ్మా, ఇంకా మా వల్ల నీకు కష్టం కలగకూడదమ్మా అని చెప్పి, ఇవ్వద్దమ్మా తులసి, ఆ కాగితాలు మాత్రం ఇవ్వద్దు నువ్వు అని అనగానే, అనసూయ, చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? నీకు కూడా విడాకులు ఇవ్వడానికి నేను ఆలోచించను. నా కొడుకు, నా కోడలు, వాళ్ళ జీవితాలే నాకు ముఖ్యం. ఏం మందు రాసావు తులసి? నా భార్య కూడా ఎప్పుడు పల్లెత్తు మాటలన్నా అనేది కాదు. అలాంటిది నీ వల్ల ఇన్నని మాటలు అంటుంది. లేదు, నువ్వే ఈ మాటలన్నీ అనిపిస్తున్నావు.
ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మూలన కూర్చో. ఓ ముద్ద పడేస్తామో. కాగితాలు మర్యాదగా ఇవ్వు. రేపే ఈ ఇల్లు లాస్య పేరు మీద రిజిస్టర్ అవ్వాలి. అసలు చెప్పాలంటే లాస్య పేరు మీద ఇల్లు ఉంటేనే మంచిది. ఆడవాళ్ళ పేరు మీద ఉంటేనే ఇంట్లో అందరికీ ఎంతో మంచి జరుగుతుంది. నా కొడుకుని కూడా నమ్మను. ఎందుకంటే మళ్ళీ ఆ కాగితాలు నీకే ఇచ్చేయచ్చు. లాస్య పేరు మీద ఉంటే అందరం చక్కగా ఉండొచ్చు అని చెప్పి వెళ్ళి ఆ కాగితాలు తీసుకురా. ఆ కాగితాలు తేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. నా మీద ఒట్టు అని అనగానే, వద్దు మామయ్య గారు, వద్దు. ఆస్తి కాగితాల కోసం ఇంత గొడవ అక్కర్లేదు. మీ గురించి ఏం చేయడానికైనా నేను సిద్ధం. అలాంటిది ఆఫ్టర్ ఆ కాగితాలంతా ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది. లాస్య సంబరపడిపోతూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. ఇంతలోపు నందు వస్తాడు. ఏంటి నాన్న, ఏంటి గొడవ? మళ్ళీ ఏదైనా గొడవ అని అంటాడు. గొడవేరా, నువ్వు చేసిన ఘనకార్యం వల్ల రోజు ఇంట్లో గొడవలు అవుతూనే ఉంటాయి. తులసి వద్దురా వద్దురా అంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. ఇప్పుడు నెత్తి మీద కూర్చొని తైతక్కలాడుతుంది. అసలు ఇల్లు తన పేరు మీద ఎందుకు పెట్టావురా? ఏం అధికారంతో పెట్టావు నువ్వు? ఆ సంపాదన నీదా? నా కష్టార్జితం నేనేం చేసుకునే హక్కు నాకుంటుంది. తులసికి దారదత్తం చేశావు అని అనగానే, అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు అని అనగానే, నాన్నని కాబట్టే ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం లేదు. లేకపోతే నువ్వు దారాదత్తం చేసినందుకు నీ చెంప పగలగొట్టేవాడిని అని అంటాడు. ఇక తులసి పేపర్లు తెచ్చివ్వడంతో, ఇవి తెచ్చిస్తే సరిపోదు, నీ పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ లాస్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేయించాలి అని అంటాడు. సరే మామయ్య అని తులసి అంటుంది. లాస్య ఎంతో సంబరపడిపోతుంది. మామయ్య గారికి ఏ జబ్బు లేకపోయినా మతిమరుపు వ్యాధి వచ్చేలా చేసి, అది ముదిరిపోయేలా చేసి, తనను తాను మరిచిపోయేలా చేశాను. ఇల్లు నా చేతికి వస్తుంది. అది వచ్చింది అంటే నందు కూడా నా జీవితంలోకి వచ్చినట్టే. ఎలా అయితే మామయ్య గారికి మతిమరుపు వ్యాధి ముదిరిపోయేలా చేశానో, నందుకి కూడా నా మీద ప్రేమ ముదిరిపోయేలా చేసి నా వైపుకు తిప్పుకునేలా చేస్తాను. అదే నాకు కావాల్సింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి ఒక రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. తులసి పేరు మీద ఆస్తిని లాస్య పేరు మీదకి మారుస్తూ డాక్యుమెంట్స్ తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత తులసి సంతకం చేయబోతూ ఉంటుంది. లాస్య సంతకం చేయబోతూ ఉండగా ఇంతలోపు పరందామయ్యకి ఒక విషయం గుర్తొస్తుంది. అంతకుముందు ఇల్లు చేజిక్కించుకోవాలని లాస్య ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలన్నిటినీ తిప్పికొట్టి తులసి ఇంటిని కాపాడుకుంటూ వచ్చింది. ఒకానొక సమయంలో వడ్డీ వ్యాపారి శశికళ తన్నుకుపోతుంటే అప్పుడు కూడా ఇంటిని కాపాడి మొత్తానికి మేమందరం ఆ ఇంట్లో ఉండేలా చేసింది. అలాంటి తులసి పేరు మీద ఉన్న ఇల్లు లాస్య పేరు మీదకి మార్చడం ఎంతవరకు కరెక్టు? ఏదో తేడా అనిపిస్తుంది. తలంతా భారం అనిపిస్తుంది. తలలో బాగా నొప్పిగా, అయోమయంగా, అస్పష్టమైన దృశ్యాలు నా కళ్ళ ముందు మెదలాడుతున్నాయి. తులసి నాకు కోడలు కాదు, కూతురు అన్నట్టు ఉన్నాను. అంతలోనే తను ఒక శత్రువు అని నేను ఎందుకు అంటున్నాను? ఏదో జరుగుతుంది. అంత అయోమయంగా ఉంది. ఏం అర్థం కావడం లేదు అని అనుకొని, ఆగండి అని అంటాడు. తులసి ఆగుతుంది. తులసి, ఇప్పుడే నువ్వు ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకో నాకంతా అయోమయంగా గజిబిజిగా ఉంది. తరువాత ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఇప్పుడైతే వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని అనగానే లాస్య, మామయ్య గారు ఇప్పుడు కానీ ఈ అవకాశం వదిలేస్తే తులసి ఎప్పటికీ మనకు డాక్యుమెంట్స్ ఇవ్వదు. ఇప్పుడు వచ్చాం కాబట్టి నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడమే కరెక్టు అని అంటుంది. అప్పుడు నందుకి, అప్పుడు పరందామయ్యకి ఒక్కసారి లాస్యలో పాత లాస్య కనిపిస్తుంది. తులసి అనసూయమ్మని పరందామయ్యని అనాథాశ్రమంలో జాయిన్ చేయటం, అలాగే ఇంటిని వల్లకాడు చేయడం, ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేయడం, పరందామయ్యని తిట్టడం, ఇవన్నీ గుర్తొస్తాయి. గుర్తొచ్చి లాస్య చెంప పగలగొట్టి, నాకు తెలియదనుకుంటున్నావా నీ వేషాలు? అన్నీ నాకు తెలుసు. నువ్వే కావాలని ఇదంతా చేస్తున్నావు. నా చేత కావాలనే తులసి పేరు మీద ఉన్న ఇల్లు నీ పేరు మీదకి మారేలాగా
మొత్తానికి మాట్లాడుతున్నావని నాకు అంతా అర్థమైపోయింది. పిచ్చివాళ్ళ కనపడుతున్నానా? నాకున్నది జస్ట్ వ్యాధి మాత్రమే, నా నైజం కాదు. వ్యాధిలో ఏదో మారాను, నా నైజం ఇది కాదు. తులసి ఏం చేసిందో, నువ్వేం చేశావో అన్నీ అన్నీ నాకు గుర్తున్నాయి అని అనగానే ఇక కళ్ళు తిరిగి కింద పడిపోతాడు పరంధామయ్య. ఇక పరంధామయ్య మొహం మీద తులసి నీళ్లు చిలకరించి, మామయ్య గారు, మామయ్య గారు, లేవండి మామయ్య గారు, లేవండి అని లేపుతుంది. ఇక పరంధామయ్య లేచి కళ్ళు తుడుచుకొని, అమ్మ లాస్య, ఇక్కడున్నావేంటి? ఇంకా భోజనం వండలేదా? ఆకలి దంచేస్తుందమ్మా. నీ చేత్తో గుత్తి వంకాయ వండుతావు కదా, అది చెయ్యు. అలాగే కొబ్బరి చట్నీ అమోఘంగా చేస్తావు. పదమ్మ, ఆకలేస్తుంది. అసలు అందరం ఇక్కడున్నావేంటి? పదండి పదండి అని అనగానే తులసి కన్నీరు పెట్టుకుంటుంది. అందరూ బాధపడతారు. లాసి మాత్రం, ముసలోడు ఇప్పటి వరకు సినిమా చూపించాడు, అంతా గుర్తొచ్చిందేమో అనుకున్నాను. నా చెంప పగల కొట్టాడు. ఆ చేతి వేళ్ళ మాచలు కూడా బొగ్గ మీద అలాగే ఉన్నాయి. అంతలోనే నా చేత్తో వండి వడ్డించమంటాడేంటి? ఏంటో వ్యాధి ఎంతలా ముదిరిపోతుందని నేను కూడా అనుకోలేదు అని అనుకొని, సరే మావయ్య గారు అని ఇంటికి వస్తుంది. అయ్యో, ఇప్పుడు ఎలా? నాకు వంట చేయడం రాదే. అలాంటిది కొబ్బరి పచ్చడంట, గుత్తి వంకాయ మసాలా అంట. ఏంటి అసలు ఈ రెండు నాకు వచ్చా? తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా నాకెంత అమోఘమైన వంటలే రావు. అట్లాంటిది నేను ఎలా చేస్తానో అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోపు తులసి ఆ రెండు ఐటమ్స్ ప్రిపేర్ చేసి వేడివేడిగా డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి, వెళ్ళు లాస్య, వెళ్ళి మామయ్య గారిని పిలుచుకురా, భోజనం చేస్తారు అని అనగానే, తులసి, అసలు నీకు కోపం అనేదే రాదా? అసలు మామయ్య గారు పూర్తిగా శత్రువులాగా మారిపోయారు. నన్ను వండమన్నారు, నువ్వు వండేవేంటి అనిగానే, చూడు లాస్య, ఆయన మీద నాకు కోపం ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాదు. ఆయనకి ఇప్పుడు ఓ వ్యాధి ఉంది. ఆ వ్యాధి మీద నాకు కోపం, కానీ ఆయన మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఆయన చిన్నపిల్లాడితో సమానం. చిన్నపిల్లలు చిన్నప్పుడు తెలియక ఎన్నో అల్లరి చేష్టలు చేస్తారు, తెలియక మట్టి తింటారు. అది మనం తప్పు పట్టకూడదు. అలాగే మామయ్య గారు వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారు. ఆ వ్యాధి మీద నాకు కోపం, కానీ మామయ్య గారి మీద నాకు ఎప్పుడూ కోపం రాదు. ఆయన చిన్నపిల్లాడితో సమానం. ఆయన్ని చిన్నపిల్లాడిలాగా చూసుకోవడం కోడలిగా నా ధర్మం. ఇదే కాదు, ఇంకా ఎంతకంటే ఎక్కువ నన్ను బాధించినా నేను బాధపడను. ఆయన మీద కోపం కూడా ఎప్పటికీ తెచ్చుకోను. ఆయన నాకు చంటి బిడ్డతో సమానం. ఇవన్నీ చేసింది ఆయన కోసం. ఇంకో విషయం, నిన్ను భరిస్తున్నది కూడా ఆయన కోసమే. ఏదో ఒకరోజు ఆయనకి కొంచెమైనా గుర్తొచ్చి నిన్ను మెడపెట్టి బయటకి ఖచ్చితంగా గెంటేస్తారు. ఆ నమ్మకంతోనే ఇంకా నేను ఇలా ఉన్నాను అని కోపంగా అంటూ ఉంటుంది తులసి. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతుంది, కథ ఏ విధంగా మలుపు తిరగబోతుంది, రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్య బాగా ఆలోచిస్తుంది, పరంధామయ్యకి బాగా ఎక్కిస్తుంది. తులసి ఇంట్లో మనిషే కాదు, ఎలాంటి సంబంధం లేదు. అలాంటి పరాయి వ్యక్తి ఈ ఇంట్లో ఉండటం వల్ల మీ అబ్బాయి